కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ముచ్చటగా మూడోసారి విజయం ఊరిస్తున్న వేళ మోదీ సర్కార్ జనాకర్షక నిర్ణయాలు ఏమైనా ప్రకటిస్తుందా, లేక ఆర్థిక వ్యవస్థను ప్రగతి పదంలో పెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తుందా అనే చర్చ దేశమంతటా వినిపిస్తోంది. రానున్నది ఎన్నికల ఏడాది కాబట్టి కేంద్రం కరుణ చూపిస్తుందని గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై చర్చ జరుగుతోంది. అయితే బడ్జెట్లో కేంద్రం వరాలు జల్లులు కురిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక శక్తి సన్నగిల్లుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉండబోతుందని, ముఖ్యంగా వాహనదారులకు బడ్జెట్లో తీపి కబురు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 100కు పైగా ఉన్న పెట్రోల్ ధరలను తగ్గిస్తే వాహనదారులకు కొంత ఊరట లభించే అవకాశం ఉంటుంది. లీటర్పై 5 నుంచి 10 రూపాయల వరకు పెట్రోల్ ధర తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం సహా వాహనాలకు రాయితీ వంటి ప్రకటనలు కూడా ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే పట్టణ ప్రజల కోసం ఇళ్లపై తక్కువ వడ్డీకే లోన్లు లేదా సబ్సిడీ అందించేందుకు పీఎం ఆవాస్ యోజన తరహాలో కొత్త పథకం తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా మధ్యంతర బడ్జెట్లో సామాన్యులకు లబ్ధి చేకూరేలా తాయిలాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరి నిర్మలా సీతారామన్ లెక్కలు ఎలా ఉన్నాయో వేచి చూడాలి.